ఏం పెద్దమ్మా బాగున్నావా? ఏమైంది? పెన్షన్ వస్తుందా? ఇదోడింట్లో ఒక్కటి చక్కగా చెప్పవే. గుడ్ మార్నింగ్ ధర్మవరం అనుకుంటూ పనున్నా పని లేకపోయినా ప్రతి ఒక్కళ్ళని పరామర్శించిన కేతిరెడ్డి ఓడిపోయి కూర్చున్న తర్వాత ఈరోజు శభాష్ లోకేష్ అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి లోకేష్ని చూసి నేర్చుకోవాలి అన్న స్టేట్మెంట్ కూడా చేశాడు. ఇదంతా అయిన తర్వాత నాకు ఒకటే అనిపిస్తుంది, కేతిరెడ్డి గారు నెక్స్ట్ టైం మీకు టికెట్ ఇస్తారా, లేకపోతే క్రమశిక్షణ విభాగం అన్నది ఒకటి ఉంటుంది ఈ పార్టీలో, అది ఓన్లీ దువ్వాడ శ్రీనివాస్ కోసం పనిచేసింది, నెక్స్ట్ ఇప్పుడు కేతిరెడ్డి కోసం పనిచేస్తుందా? ఇది షాకింగ్గా మారిన సంచలన వీడియో. ఇప్పుడు నేను మీకు ఒక ఆడియో వినిపిస్తాను. ఆడియో విన్న తర్వాత లోకేష్ గారికి వచ్చిన ప్రశంసలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ బీటింగ్ చేసుకునే పొజిషన్కి వచ్చేస్తాడేమో అనే భయంలో ఉన్నా నేను. పాపం జగన్. నేను ఒక విషయంలో లోకేష్ ని దీంట్లో మెచ్చుకోవాలి. వాళ్ళ ఆయన కంటే ప్రజలకి ఏం చేస్తాడు ఏం లేదో అనేది తెలియదు, కానీ ఆయన అనుకునేట్టు కొన్ని చేస్తున్నాడు. అది రెడ్ బుక్ రూపంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, చేస్తున్నాడు. ఒక కొత్త సాంప్రదాయాన్ని నేర్పిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి చాలా క్విక్ లర్నర్, ఏదైనా కావచ్చు. ఇప్పుడు వాళ్ళ ఆయనకి 30 ఏళ్ళు పట్టింది ముఖ్యమంత్రి కావడానికి. జగన్మోహన్ రెడ్డికి 7 ఏళ్లలో ముఖ్యమంత్రి అయినాడు. ఇప్పుడు ఈయన రెడ్ బుక్ రాస్తున్నాడు. దానికి ఆపోజిట్ గా చేయాలంటే అంతకు 3 చేస్తాడు కదా ఇతనే. సో విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ఇస్ అ క్విక్ లెర్నర్. లోకేష్ని చూసి నేర్చుకో. ఈయన రెడ్ బుక్ అని చేస్తున్నాడు, ఈయన అనుకుంది చేస్తాడు, వాళ్ళ ఫాదర్ కంటే బెటర్గా చేస్తున్నాడని కేతిరెడ్డి కూర్చొని మాట్లాడుతున్నాడు. రెడ్ బుక్లో ఏముంది కేతిరెడ్డి? దుర్మార్గం, అన్యాయం, బూతులు ఇలాంటి మాట్లాడిన వాళ్ళందరినీ ఎక్కడెక్కడ ఎవరికైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ రాసుకున్న బుక్, అది నీకు తెలుసు. దాంతో వ్యవసాయం చేస్తున్నాడు నారా లోకేష్. సో ఆయన్ని చూసి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి అంటే. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో ఈ రోజు ఆలేహో అయిపోయింది పరిస్థితి. నేను ఒక విషయంలో లోకేష్ ని దీంట్లో మెచ్చుకోవాలి. వాళ్ళ ఆయన కంటే ప్రజలకి ఏం చేస్తాడు ఏం లేదో అనేది తెలియదు, కానీ ఆయన అనుకునేట్టు కొన్ని చేస్తున్నాడు. అది రెడ్ బుక్ రూపంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, చేస్తున్నాడు. ఒక కొత్త సాంప్రదాయాన్ని నేర్పిస్తున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఇదంతా కాకుండా మొన్న ఒక పెళ్లిలో కేవీపీ రామచంద్రరావు నారా లోకేష్ గారిని కలిసి ఆయన ఒక అర్జీ పెట్టుకున్నారు. ఆయనకు సంబంధించిన ఒక పర్సనల్ ప్రాబ్లం ఉందని, అది ఆల్రెడీ సార్టెడ్ అన్నా అని చెప్పి లోకేష్ గారు ఆల్రెడీ చెప్పడంతో ఇంత క్విక్గా ఇంత ఫాస్ట్గా గవర్నెన్స్ ఉంటుందా అని చెప్పి షాక్ అయ్యాను నేను. ఇది ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి విషయంలో జరిగుండేది. ఇలా మన పని ఉంది కొంచెం చెప్పండి, లేకపోతే ఎవరి పని అయినా ఆయన నోటీస్కి వెళ్తే జరిగిపోతుందని. తర్వాత నారా లోకేష్ దగ్గర చూసాను నేను. ఇది శభాష్ లోకేష్ అని చెప్పి వైసీపీకి ఒకప్పుడు క్లోజ్గా రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి క్లోజ్గా ఉన్న కేవీపీ రామచంద్రరావు గారు కూడా చేసిన స్టేట్మెంట్. ఈరోజు కేతిరెడ్డి అయితే ఆయన అనుకున్న పనులు ఆయన చేస్తున్నాడు. నారా లోకేష్ వాళ్ళ ఫాదర్ కంటే తొందరగా వెళ్తున్నారు. సో రాజశేఖర్ రెడ్డికి 30 ఏళ్ళు పట్టింది, జగన్కి 7 ఏళ్ళే పట్టింది. ఈసారి నేను రెడ్ బుక్ అంటే నువ్వు బ్లూ బుక్ పెట్టుకో, కనీసం ఆయన చూసి నేర్చుకో. అక్కడ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రాసుకున్నాడు, ఆ పనిని అన్ని సాల్వ్ చేస్తున్నాడు. కనీసం లోకేష్ని చూసి నేర్చుకో జగన్ అని చెప్పి గుడ్ మార్నింగ్ ధర్మవరం కూడా చెప్పేశాడు. ఇంకా కథ ఏముంది, క్విక్ లెర్నర్ అంట. సారీ కేతిరెడ్డి, ఒక్క విషయంలో నేను మీతో ఒప్పుకోను. హీఈస్ నాట్ అ క్విక్ లెర్నర్. మందంగా సాగుతూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. ఇఫ్ ఈజ్ అ క్విక్ లెర్నర్ ఆంధ్రప్రదేశ్ గురించి ఎప్పుడో ఎన్నో తెలుసుకుని ఉండేవాడు. నారా లోకేష్ చూస్తుంటే ఈరోజు ఆయన బాడీ మారిపోయింది, మైండ్ సెట్ మారిపోయింది, గవర్నెన్స్ వైజ్ మారిపోయింది, పవర్ కెపాసిటీ మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 2 అంటే లోకేష్ అని తన పనితీరుతో తను చెప్పించుకున్నాడు. ఢిల్లీలో మోస్ట్ సార్టెడ్ పర్సన్ లోకేష్. ఏ కాంక్లేవ్ జరిగినా లోకేష్. నరేంద్ర మోడీకి పెట్టంటే లోకేష్. ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్. కానీ ఎవరన్నా ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని ఎవడన్నా అన్నాడా? ఎవ్వరు అనరు. బట్ ఐఎమ్ వెరీ సారీ, ఈ స్టేట్మెంట్ చేసిన తర్వాత కేతిరెడ్డి మాటలు అయిన తర్వాత ఎన్ని టీవీలు ఎక్కడ పగిలియో, ఎవరికి ఎంత మ్యాడ్ మ్యాక్స్ లెవెల్లో ఉంటుందో నేను అర్థం చేసుకోగలుగుతాను. ఎవరి పేరు తీయలేదు ఇక్కడ. సో ఎవరు పగలగొట్టుంటారు టీవీలు అనేది కమెంట్లో ఖచ్చితంగా రాయండి. అట్ ద సేమ్ టైం కేతిరెడ్డికి వైసీపీలో భవిష్యత్తు ఉంటుందా లేకపోతే ఫసక్క, ఇది కూడా మీ ఒపీనియన్స్లో కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.